రగిలిపోతా ఉంటారు వాళ్ళు. దేవీ దేవతలను, విగ్రహాలను చూసినా, దేవాలయాలను చూసినా కొత్త కొత్త కొత్తగా ఉడికిపోతా ఉంటారు ఆళ్ళు లోపల. హ్మ్. బయట పడరు మీకు. అది బయటపడే సిట్యుయేషన్ వచ్చినప్పుడు అంటే వాళ్ళ తప్పు కాదది. ఎందుకు అంటే వాళ్ళకి అలా అంటే ఒకప్పుడు ఆళ్ళందరూ కూడా మనోళ్ళే కదా! మన హిందువులే కదా! ఆ! ప్రమాదం ఎక్కడంటే చర్చిల్లో వస్తుంది. చర్చిల్లో వారం వారం వాళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నారు అలాగా. హ్మ్. వారం వారం వాళ్ళని కూర్చోబెట్టి చక్కగా భజన చేపిస్తున్నారు అనుకున్నాండి మీరు. హ్మ్. వాళ్ళని చక్కగా బ్రెయిన్ వాష్ చేసి ఒక ఒక తీవ్రవాదుల్లా తయారు చేస్తున్నారండి. హ్మ్. మాది శాంతి మతం, ప్రేమ మతం అంటున్నారు కదా! ఇప్పుడు ఈ ప్రవీణ్ పగడాల చచ్చిపోయిన ఈ సందర్భంలో వాళ్ళందరూ మాట్లాడే మాటలు చూడండి. నరికేస్తాం, కోసేస్తాం, పిసికేస్తాం, పిండేస్తాం అంటున్నారు. హ్మ్. వాళ్ళు శాంతి మతస్థులండి. అంటే అతను చనిపోవడం అంటే వాళ్ళ ఒక పెద్ద పాస్టర్ చనిపోవడం వల్ల ఆవేశంలో అది ఎవరి ఉన్నప్పుడు తప్పు? హ్మ్. ఎవరి తప్పది? ఆయన యాక్సిడెంటల్‌గా చనిపోయాడు అనేది వాదన బలంగా ఉంది. ఆయన టూ వీలర్ మీద వచ్చాడు. ఎవరు రమ్మన్నారు? అర్ధరాత్రి ఒంటరిగా తిరిగాడు. ఎవరు తిరగమన్నారు? హ్మ్. హెడ్‌లైట్ ఎలగట్లేదు. ఆగేయొచ్చు గదా! హెడ్‌లైట్‌ని కొట్టారంటూ కూడా చెప్తున్నారు. కొడితే ఇప్పుడు టోల్ ప్లాజా దగ్గర ఆగొచ్చు గదా! హ్మ్. ఎవరికన్నా ఫోన్ చేయొచ్చు గదా! అది ఇప్పుడు మా వాళ్ళలో కొంతమంది మీ మిత్రులు అన్నది ఏంటంటే, హ్మ్. డ్రింక్ చేసి ఉన్న వాళ్ళ మనస్తత్వం హెడ్‌లైట్ లేకపోయినా ఆ సైడ్ లైట్ ఇండికేటర్ లైట్ యేసుకొని వెళ్ళిపోతా ఉంటారు వీళ్ళు హ్మ్. మొండిగా. అది అబ్నార్మల్ యాక్టివిటీ. సాధారణంగా మంచిగా ఉన్నవాళ్ళు చేయలేరు అట్లా. డ్రింక్ చేసి ఉన్నవాళ్ళు మాత్రం అలా చేస్తారు. డ్రింక్ చేశారంటున్నారు. సో, దాని గురించి కూడా అడిగేస్తా. బలవంతంగా పట్టిచ్చారు డ్రింక్ అనేది కూడా. అది కూడా ఒక ఆరోపణ ఉంది. అసలు బలవంతంగా తాగిచ్చారు అతనితో అని. అదే ఇప్పుడు నేనేమంటున్నానంటే వీళ్ళు ఈ క్రైమ్ సీన్ అంతా కూడా ఈ పాస్టర్‌లందరూ హ్మ్. అసలు వీళ్ళు చూసినట్టే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారంటే వీళ్ళే చేశారని నా డౌటు. ముందే అటాక్ చేశారు. హ్మ్. చచ్చిపోయిన తర్వాత తాగిచ్చారు. ఈ అజయ్ బాబు గాడే ఇవన్నీ చేసి ఈ పాస్టర్‌లు ముగ్గురు ఎవరైతే ఎక్కువగా అంటే ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ఒక క్రైమ్ జరిగిందంటే లబ్ధిదారుడు ఎవరో చూస్తారు. హ్మ్. ఎందుకంటే ఆ ప్రయోజనం ఎవరికి చేకూరుతుందో, లబ్ధి ఎవరికి జరుగుతుందో వాడే ఆ క్రైమ్ చేసే ఎక్కువ ఛాన్సులుంటాయి. హ్మ్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ ద్వారా లబ్ధిదారులు ఎవరు మీరు చెప్పండి? అజయ్ కుమార్ గాడు, హ్మ్. విపి రెడ్డి, పేరేంటి జేమ్స్, ఇంకొంతమంది పిల్లబచ్చా పాస్టర్లు ఎవరెవరు అసలు ఎవరు ముక్కు మొహం తెలియనోళ్ళు అందరూ మీడియా ముందు మాట్లాడేస్తున్నారు కదా! హ్మ్. వీళ్ళందరూ లబ్ధిదారులు ఇప్పుడు. కాబట్టి వీళ్ళే ఒక శవాన్ని తయారు చేసి, ఒక ప్రమాదాన్ని క్రియేట్ చేసి, మాకు ప్రొటెక్షన్ కావాలి హ్మ్. అని ఒక డిమాండ్ తీసుకొస్తున్నారు. ఇది నా అభిప్రాయం. అందుట్లో మెయిన్‌గా ఈ అజయ్ బాబు గారిని పట్టుకుంటే, హ్మ్. ఈడు మొత్తం సీన్ మొత్తం చెప్తున్నాడు. అసలు ఎక్కడెక్కడ ఏమేం జరిగిందో చెప్తున్నాడు. హ్మ్. ఈడికే తెలిసి ఉంటాయి మొత్తం అసలు. ఈడికి చాలా అనుభవం కూడా ఉన్నట్టుంది. అంటే ఎవరినన్నా చంపడంలో గాని, ఖచ్చితంగా వీడు కీలకం. వాడిని పట్టుకొని పోలీసులు తమదైన శైలిలో అజయ్ బాబు గారిని పట్టుకుంటే, ఈ శవం వెనకాల మిస్టరీ మొత్తం వచ్చేస్తది. హ్మ్. సో, ఖచ్చితంగా తన హస్తం అజయ్ బాబు గారు ఉంటుంది. ఇప్పుడొచ్చిన ఈ బెనిఫిట్‌తో వాడు ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఆడు మర్డర్‌లు చేసి, ఒక శవాన్ని వెనకాల పెట్టుకొని వాడు ప్రచారం చేస్తాడు. హ్మ్. దానికి అలవాటు పడ్డాడు ఆడు. వాడికి పొట్టగొస్తే అచ్చరం మొక్క ఉందో లేదో మనకు తెలీదు. హ్మ్. ఆడే చెప్పాడు తినడానికి కూడా జరగని పరిస్థితుల్లో నుంచి కోట్లాది రూపాయలు సంపాదించాడు. అవును. క్రైస్తవాన్ని అడ్డం పెట్టుకొని. ఈరోజు నేను కోట్ల రూపాయలకి యజమానిగా ఉన్నానని చెప్పాడు. ఎలా సంపాదించాడు? హ్మ్. ఏదో ల్యాండ్ ఉంది, వాల్యూ పెరిగింది. దాని ద్వారా సంపాదించానని చెప్పాడు నాతో. నాకిచ్చిన ఇంటర్వ్యూలో అతను అలాగే చెప్పాడు. మరి ఎంత డబ్బు సంపాదించొచ్చు సార్ పాస్టర్‌గా ఉంటే? ఆ! ఇప్పుడు నేను గనక పాస్టర్ అయితే హ్మ్. ముఖేష్ అంబానీతో పోటీ పడతాను నేను. మేడం మీరు చెప్పిన వర్డ్స్ ని మీరు వాపస్ తీసుకోండి. నెల్లూరులో కూడా చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. చాలా మంది పాస్టర్లు ఉన్నారు. ఎవ్వరు కూడా చెప్పటం లేదు. నిజమైన క్రైస్తవులు ఎవ్వరు కూడా ఆధారం లేకుండా ఇతరుల మీద నింద వేయరు. ఆ విధంగా నింద వేసే వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ఎవరో క్రైస్తవుల పేరు మీద ఫేక్ ఐడీలు పెట్టుకొని కొంతమంది ముస్లింలకు క్రైస్తవులకు తగు పెట్టడానికి చేస్తున్న కుట్రలాగా నేను భావిస్తున్నాను ఇది. ఖచ్చితంగా నేను తప్పు చేసి ఉంటే ప్రభుత్వం నాకు వదలదు. ఇంకొకటి ఏంటంటే నేను ఒక స్వచ్ఛమైన ముస్లింని. అల్లాహ్‌కు ఆరాధించేవాడిని. ముహమ్మద్ ప్రవక్త మార్గంలో నడిచేవాడిని. మనం పవిత్రమైన రంజాన్ నెలలో చిన్న తప్పు చేసినా గాని, చిన్న చీమని చంపిన పాపం చేసినా గాని అల్లాహ్ మాకు క్షమించడు. అదే విధంగా ఇస్లాం ధర్మంలో మనం కోపంగా మాట్లాడినా గాని ఇస్లాం ధర్మం అంగీకరించదు. కానీ అతను ముహమ్మద్ ప్రవక్త మీద అటువంటి వ్యాఖ్యలు చేసినారు కాబట్టి నా క్రోధాన్ని నేను కట్టలు తెంచుకొని అతనికి కఠినంగా మాట్లాడాల్సి వచ్చింది తప్ప అతనికి గాని నాకు గాని ఎటువంటి బంధుత్వం లేదు, ఎటువంటి శత్రుత్వం లేదు. యూట్యూబ్ లో అతను వీడియో పెట్టాడు.
యూట్యూబ్ లో నేను అతనికి క్షమాపణ కోరమని చెప్పి అడిగినాను. అతని క్షమాపణ అడిగినాడు, ఆడికి అయిపోయింది. అంతేగాని అంతకు మించి అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. అంటే అతను చేసిన ఆ మొహమ్మద్ ప్రవక్త గురించి ఆయన తప్పుగా మాట్లాడారు అని చెప్పేసి మీరు అంటున్నారు. ఓకే. మేము కూడా చూసాము. మీరు అంటే జనరల్ గా మీరు మాట్లాడింది ఏంటి అసలు? ఆ వీడియోలో నిజమైన మాటలు ఏముండే? అమ్మా ఒక మాట అమ్మా, మీకు గాని, మీ తల్లికి గాని, మీ బిడ్డలకు గాని, లేదా మీ కుటుంబానికి ఎవరైనా తిడితే మీరు గమ్ముగా కూర్చుంటారమ్మా? మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్తకి అంటే మీరు గమ్ముగా కూర్చుంటారా? ఇప్పుడు అతను చనిపోయి ఉన్నాడు, అతని భగవంతుడికి సమాధానం ఇస్తున్నాడు. చచ్చిపోయిన వ్యక్తి గురించి మనం చెడ్డగా చెప్తే ఆ భగవంతుడు కూడా మాకు క్షమించాడు. కానీ మీరు అడుగుతున్నారు కాబట్టి ఒక సంఘటన చెప్తాను. అతని పేజ్ లో మీరు వెళ్ళి అతని వీడియోలు చూడండి. శ్రీరామచంద్రుడిని మర్యాద పురుషోత్తముడు అంటారు. అదే విధంగా స్త్రీ జాతికి కోహినూరు వజ్రం లాంటిది సీతాదేవి అంటారు. అటువంటి సీతాదేవి గురించి, శ్రీరామచంద్రుడి గురించి అతను చేసిన వ్యాఖ్యలు ఒకసారి మీరు కానీ వింటే మీరు నాతో ఇంటర్వ్యూ కూడా చేయరు. అతను సీతాదేవికి శ్రీరామచంద్రుడు చెప్తాడంట, నిన్ను రావణాసురుడి దగ్గర నుంచి విడిపించుకొని వచ్చింది కేవలం నా రాజధర్మాన్ని నిర్వహించడానికి, నీ మీద ప్రేమతో కాదు. నీకు కానీ ఇష్టం కానీ అయితే నువ్వు లక్ష్మణుడి తోడు కానీ, భరతుడి తోడు కానీ, సుగ్రీవుడి తోడు కానీ, లేదా ఇంకొక అతని తోడు నువ్వు పెళ్లి చేసుకోవచ్చు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్పి శ్రీరామచంద్రుడు సీతాదేవి గురించి మాట్లాడినాడని చెప్పి కూడా అతను వీడియో పెట్టున్నాడు తల్లి. నేను చెప్తుండేది ఏంటంటే, అతను చనిపోయి ఉన్నాడు. అతను ఏ విధంగా మనుషుల్ని రెచ్చగొడతాడు, రెచ్చగొట్టిన దాని వల్ల అతనికి ఏం లాభం, ఏం ప్రయోజనం ఉందో ఇప్పుడు మీరు ఒక మాట చెప్తున్నారు. నేను చంపేస్తానని చెప్పి అతను పోస్ట్ పెట్టున్నాడని చెప్పి. ఆ పోస్ట్ ఎప్పుడు పెట్టాడు అతను? జనవరి నెల 30వ తేదో 31వ తేదో పెట్టాడు. జనవరి ఫిబ్రవరి మార్చి నెల 2వ తేదీ అదే ప్రవీణ్ పగడాల పేజ్ లో మీరు చూడండి. రాజేష్ ఓఫర్ అని ఒక అతను ఒక చర్చికి పాస్టర్ అన్నమాట. అతని చర్చిలో ప్రవీణ్ పగడాల తల నరికేయండి అని చెప్పి చెప్పాడని చెప్పి అతనే పోస్ట్ పెట్టి ఉన్నాడు. ఓకే. ఈ సంఘటన జనవరి నెలలో అయిపోయింది. నేను చెప్తున్న సంఘటన ఏంది? జనవరి ఫిబ్రవరి మార్చి 2వ తేదీ పెట్టున్నాడు అదే ప్రవీణ్ పగడాల. ఓకే. వాళ్ళ క్రిస్టియానిటీకి సంబంధించిన వేరే సంస్థకు చెందిన వ్యక్తులు ఇతని తలను నరికేయమని చెప్పి చర్చిలో చెప్పారని చెప్పి అతను పోస్ట్ పెట్టి ఉన్నాడు. వాళ్ళు ఎందుకు వాళ్ళు చంపారని ఎందుకు మాట్లాడటం